బాలగారు, ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 days దాకా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష నాయకుడు అనాలా లేకపోతే ఎమ్మెల్యేనే బట్ ప్రతిపక్ష నాయకుడు అనాలో అన్న కూడా తెలియదు నాకు. కాకపోతే ఆయన అసెంబ్లీకి రాలేదు. మరి ఎవరి మీద ఆయన అలిగినాడు? ప్రజల మీద అలిగినాడా, లేకపోతే అసెంబ్లీ మీద అలిగినాడా, లేకపోతే స్పీకర్ మీద అలిగినాడా, ఎవరి మీద అలిగినాడు, లేకపోతే అహం అడ్డొచ్చి ఆయన అసెంబ్లీకి రాలేదా అనేది చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు రాలేదు, ఏంటి ఏం చెప్తారు సార్? గతంలోనో ఎప్పుడో నాకు తెలుసు అనుకుంటాను, కొంతమంది ఈ అసెంబ్లీకి నేను రాను, సీఎం అయినే వస్తాను, ఇదయ్యే వస్తున్నాను అంటే రూల్స్ ఒకరికే వర్తిస్తున్నాయా లేకపోతే ఇంకొకరు వర్తించవా నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే దట్స్ అప్ టు హిమ్. అసెంబ్లీకి బేసికల్గా రూల్ బుక్ ప్రకారము అసెంబ్లీ జరిగిన సెషన్స్లలో అటెండెన్స్ అనేది ఉంటుంది, వెళ్ళి అటెండ్ అవ్వాలి. దట్స్ అ రూల్. పబ్లిక్ మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మ్యాండేట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో. లేదు మేము రూల్స్ని పాటిస్తాము, డిస్క్వాలిఫై చేస్తామంటే అది స్పీకర్కి ఉన్న పవర్. డిస్క్వాలిఫై చేశారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ మ్యాక్సిమం అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ ఎన్నుకోవాలి, మళ్ళీ వాళ్ళని ఎలక్ట్ అవుతారు. ఈ ఖర్చులన్నీ ఎవరు భరించాలి? ప్రభుత్వమే. స్పీకర్ భరిస్తాడా? అంటే మీరు మీ యొక్క ఈగోస్ కోసము ప్రజల యొక్క ఎక్స్‌చక్కర్ని మీరు వేస్ట్ చేస్తున్నారా? వాళ్ళు అంటున్నారు అసెంబ్లీకి రండి మహాప్రభో, మాట్లాడదాము, సమస్యల మీద మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, బేసిక్ కామన్ సెన్స్ ఏంటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి అపోజిషన్ కేటగిరీ అనేది ఇవ్వాలి, రైట్? ఇప్పుడు అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది ఉంది? వైసీపీ కదా. మరి వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ ఇచ్చేయాలి కదా. మీరందరూ కూటమి అయిపోయారు. ఒకవేళ కూటమి అవ్వకపోయి ఉంటే జనసేన లార్జెస్ట్ అయింది, అది జనసేనకి ఇచ్చి ఉండాలి. ఇప్పుడు జనసేన ఏంటి? పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్, దానికి అపోజిషన్ ఇవ్వడానికి లేదు. అపోజిషన్ అని ఎందుకంటారు? అందరు ఎమ్మెల్యేలు అదే ప్రభుత్వం చెందిన వాళ్ళే. కామన్ సెన్స్ పెట్టండి కొంచెము. ఆ ప్రభుత్వంలో కొంతమంది ప్రభుత్వ నడిపే దాంట్లో ఉంటారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో ఇంకొకరు ఉంటారు. డెమోక్రసీకి 2 ఐస్ ఉంటాయి, లెఫ్ట్ ఐ, రైట్ ఐ. రైట్ ఐ ఈజ్ అ పవర్, లెఫ్ట్ ఐ ఈజ్ అ క్వశ్చనింగ్ పవర్. అది కూడా పవరే. నువ్వు చేసే ప్రతి పనిని చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమవుతుందని చెప్తాను. ఇప్పుడు ఈ టవర్ ఉంది, ఈ టవర్లో ఒక అసోసియేషన్ సొసైటీ ఉంటుంది, అవునా? ఆ సొసైటీలో మనం ప్రెసిడెంట్ని, ఎగ్జిక్యూటివ్ బాడీని ఎన్నుకుంటాం. ఎగ్జిక్యూటివ్ బాడీని ఎన్నుకున్నాం కదా, నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఒప్పుకుంటారా? ఎవరు ఏ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా అదే ఉంది, మన ఎలక్టెడ్ మెంబర్స్ కూడా అదే చేయాలి. కానీ స్పీకర్కి పవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఒక శాసనసభ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ రాకపోతే, అసెంబ్లీకి రాకపోతే 60 daysలో డిస్క్వాలిఫై చేసే అధికారము ఉంది. అధికారాలు ఉన్నాయి, నేను కూడా కాదనట్లేదు. మీరు డిస్క్వాలిఫై, కామన్ సెన్స్ యూజ్ చేయండి అంటున్నాను. డిస్క్వాలిఫై చేశారు, ఓకే, హైపోథెటికేషన్లోకి వెళ్ళిపోదాం. డిస్క్వాలిఫై చేశారు, రాలేదు, వాట్ విల్ హ్యాపెన్? బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వచ్చింది, మళ్ళీ అలాగే గెలుస్తారు. ఎలక్షన్లో ఖర్చు ఎవరు గెలుస్తారు? జగన్ కూడా గెలవరంట. సరే ఓకే అనుకుందాం, అబ్బా గెలవలేదని అనుకుందాం, అజ్యూమ్ ఎ మూమెంట్. అసలు ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు పెట్టాలని రీజన్ తెలుసా మీకు? తెలుసా? ఒకవేళ అక్కడ ఎలక్షన్స్ ఎందుకు బై ఎలక్షన్స్ పెట్టడానికి రీజన్స్ తెలుసా? ఫస్ట్, ఇన్కాంపిటెన్సీ, నాన్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ పెట్టండి. దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ అవుతుంది. వాట్ ఈస్ దిస్? దీని గురించి మాట్లాడడం. వాళ్ళకి ఆఫీస్ ఏంటి ఎమ్మెల్యేకి? పబ్లిక్ ఈజ్ ఆఫీస్. హీజ్ ఆన్ ద పబ్లిక్ ఇట్ సెల్ఫ్, హీజ్ ఆన్ ద పబ్లిక్. ఇప్పుడు సమస్యల గురించి, ఒక నిమిషం, సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడిన సమస్యలు మీరు ఎన్ని తీర్చారా ఇప్పుడు దాకా? పబ్లిక్లో జనాలందరూ ఏడుస్తున్నారు. మరి పబ్లిక్లో నుంచే ఉన్న ఇన్ఫర్మేషనే కదా జనాల అసెంబ్లీలోకి వస్తుంది. కొత్తగా ఏమి క్రియేట్ చేసుకొని రారు కదా. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ ఆల్రెడీ మీడియాలో మాట్లాడుతున్నారు, ఆల్రెడీ బయట మాట్లాడుతున్నారు, జనాలు మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. వాటికి అడ్రస్ లేదే. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని కొత్తగా ఏమైనా తీసుకొస్తావా? చట్టసభలో మాట్లాడితేనే కదండి పవర్ ఉండేది. ఏ మాటకైనా చట్టసభలో మాట్లాడితేనే పవర్ ఉండేది కదండి. నందు, నీకు తెలియదేమో, ఆ చట్టసభలో నువ్వు కావాలనుకుంటే ఆ పదాలను ఉంచుతావు, లేకపోతే డిలీట్ చేసి అవతల పడేస్తావు. ఇంకేముంది అక్కడ పవర్? నాకు అర్థం కాలేదు. యూజ్ ఏంటి ఇంకా అక్కడ? వాట్ ఈస్ అ పర్పస్ నందు? నీకు నచ్చితే ఆ వీడియో పెడతావు, ఆ మాట్లాడిన డిస్కషన్ పెడతావు, నచ్చలేదనుకో డిలీట్ అంటావు, అయిపోయింది. రికార్డులో నుంచి తొలగించేసాం, అయిపోయింది కదా నందు. యూజ్ ఏంటి ఇంకా అక్కడ? కానీ 11 మంది ఎమ్మెల్యేలు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు కాబట్టి రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీకి రావాలి అనేదే మన రాజ్యాంగంలో ఉన్న పరిస్థితి. ఎందుకు రావట్లేదు? అది నాకు ఎలా తెలుస్తుంది? కర్మ సిద్ధాంతమా? కాదు, నాకు ఎలా తెలుస్తుంది? నేను జ్యోతిష్యుని కాదు, కర్మ సిద్ధాంతం ఉందో లేదో చెప్పడానికి. గతంలో కామెంట్ చేశారు కదా సీఎం, అంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని. ఏమని?
ఏమని? వ్యక్తిగతంగా కామెంట్ చేశారు కాబట్టి, తన భార్యని కామెంట్ చేశారు కాబట్టి ఆయన నేను రాను అని చెప్పేసి శపథం, మీరు ఇందాక ఏదైతే అన్నారో ఎవరు శపథం చేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్న ఆయన శపథం ఆయన చేశాడు. చేశారు. మరి ఇప్పుడు ఈయన కూడా ప్రతిపక్షం ఇవ్వలేదని చెప్పి శపథం చేసి ఉండొచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఇప్పుడు ఆయన శపథం చేశాడు, ఈయన శపథం చేశాడు. ప్రజలు ఇవ్వాలి కదా, ఎట్లా మేము ఇస్తామన్నట్టు కూడా. ప్రజలు ఎలా ఇస్తారయ్యా? మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా లేదా? మీరు ఏం చేసుకొని వస్తున్నా? అసలు మీకు బుద్ధి ఉందా కాస్తేనా? మీకు చదువుకుంటున్నారా మీరు? 23 ఎమ్మెల్యేలను మీరు చదువుతున్నారు అసలుకి? ఏం జర్నలిజం చేసి వస్తున్నారు మీరు? ప్రజలు ఇస్తారా? ప్రజలే ఇవ్వాలి కదా సార్. సో లిజన్, నీకు కేటగిరీ డిక్లేర్ చేయాల్సింది ఎవరు? ప్రజలు ఎమ్మెల్యేని మాత్రమే ఎన్నుకుంటారు. అవును, ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత క్రైటీరియా ఏంటి? ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత క్రైటీరియా ఏంటి? ఒక్క ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్లో కాకుండా ప్రతిపక్షంలో ఉంటే నువ్వు వాడికి కేటగిరీ ఇవ్వాల్సిందే. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా. ఈ కామన్ సెన్స్ లేకుండా మీరు ఎట్లా స్పీకర్? మీకు విషయం చెప్పనా, 95 నుంచి 2004 వరకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆయన అసెంబ్లీకి రాకుండా ఉండలేదు. అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 14 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 19 నుంచి 24 వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు, అసెంబ్లీకి వచ్చారు అనేది చర్చ. దానివల్ల ఇప్పుడు ఆ చర్చ వల్ల మీడియాలో కూర్చొని మీరు మాట్లాడుకుంటున్నారు, ప్రజలకు ఏమొస్తుంది? దట్స్ అ క్వశ్చన్ ఫస్ట్. ఇట్స్ అ వ్యాలిడ్ డిబేట్ ఆర్ ఇన్వాలిడ్ డిబేట్, ఇట్స్ ఇంపార్టెంట్. రూల్ ఉంది కదా, యూ ఎక్సర్సైజ్ యువర్ పవర్, యూ డూ ఇట్. అంతేకాని పబ్లిక్ టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? పబ్లిక్ టైంని మీకు అసెంబ్లీలో పనికొచ్చే పనులు, పనికొచ్చే దాని గురించి మాట్లాడి చర్చలు చేయమంటే ఒక ఎమ్మెల్యే రాలేదు, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు రాలేదు, లేకపోతే ఇంకొక లీడర్ రాలేదు, నేను ఇది చేస్తా. నీకు చేతనైతే, నీకు పవర్స్ ఉన్నప్పుడు యూ డూ ఇట్, యూ ఎక్సర్సైజ్ యువర్ పవర్, దట్స్ ఇట్. అండ్ దిస్ కాకమ్మ స్టోరీస్, సొల్లు కబుర్లు ప్రజలకు పెట్టి మా మైండ్లను డిస్టర్బ్ చేసి మమ్మల్ని అనవసరంగా ప్రెజర్ చేయకండి. మీ టీవీలు పెడితే చాలు, లేకపోతే ప్రజలందరూ మొత్తుకుంటున్నారు యూట్యూబ్లాగే టీవీలలో. ఎందుకైనా మాకు ఇవన్నీ? ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ ఉన్నారు, లోకేష్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని చూసి భయపడుతున్నారు అనేది చర్చ. నిజమేనా? ఆయన భయపడుతున్నాడో, భయాన్ని పెట్టిస్తున్నాడో, లేకపోతే భయాన్ని పుట్టిస్తున్నాడో, ఐ డోంట్ నో. రైట్, ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా అనేది ఇస్ అ క్వశ్చన్ మీరు అడిగింది. ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు, రూల్ ఏం చెప్తుంది? రూల్ ప్రకారం పాటించండి, రూల్ ప్రకారం ఫాలో అవ్వండి, ఒకటి. రైట్, దీని మీద మీరు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మీరు మాట్లాడి టైములు వేస్ట్ చేసుకొని మిమ్మల్ని ఎలక్ట్ చేసిన దాన్ని ప్రొడక్టివ్గా వాడుకోండి, అన్ప్రొడక్టివ్ దానికి యూజ్ చేయకండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు మీకు ఒకవేళ తెలియకపోతే, మినిస్టర్లు మీకు తెలియకపోతే రిజైన్ చేసి దొబ్బండి, తెలియకపోతే రిజైన్ చేసి దొబ్బండి. ఎవరైనా అంతే. ఈ సొల్లు మాటలు, ఈ పనికిరాని మాటలు, ప్రజలకు అవసరం లేనివి, మీ పొలిటికల్ ఎజెండాలు, మీ పొలిటికల్ డిబేట్స్ మాకెందుకు? ప్రజలకి ఈ మాట బాగుంది, ఈ మాట నచ్చింది నాకు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగాలి, కడగాలి. మీరు మాట్లాడాల్సింది ఏంటి? ఇప్పుడు నీ దగ్గర పవర్ ఉంది, రావట్లేదు, రూల్ ఆఫ్ లా పాటించు. ఈ సొల్లంతా ఏంటి? మీడియాలో కూర్చొని 24 గంటలు ఆడు రాలేదు, ఈడు రాలేదు, ఓడు రాలేదు. నీకు చేతనైతే చెయ్యి, నీకు దమ్ముంటే చెయ్యి, మానపడదో లేకపోతే. ప్రజల్లోకి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి వరల్డ్ ఎకనామికల్ ఫోరం తిడుతుంది. ఇండియాలో డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ వల్లనే సగం ఎకానమీ దెబ్బతింటుంది, డెవలప్మెంట్ జరగట్లేదని చెప్పేసి అని. పీపుల్ మైండ్స్ ఇస్ డిజాస్టర్ అని చెప్పి చెప్తుంది. సైకలాజికల్ డిజాస్టర్ ఎక్కువ అయిపోయారని చెప్తుంది. ఇంత డేంజరస్ సిచ్యువేషన్స్లో పెట్టుకొని ఇంకా మైండ్ని మైలిషియస్ చేస్తారేంటి? బుర్రలు ఇంకా పాడు చేస్తారంటే ఏం చేసుకోవాలి? సరే, ఇప్పుడు నువ్వు కూర్చొని 24 గంటలు టీవీలో చెప్తూ కూర్చున్నావా? నాకేమొచ్చింది చెప్పు. ఇప్పుడు నాకు చూస్తే సరే, చాలామంది ప్రజలకి నేను అడుగుతున్నా, ప్రజలకే క్వశ్చన్ వేస్తున్నా, అవి తెలుసుకుని మేమేం చేస్తాం ఇప్పుడు? దానివల్ల మాకేమైనా యూజ్ ఉందా? మాకు నువ్వు చెప్పిన సూపర్ 6లో ఎన్ని అమలు చేసావు అవి చెప్పు, ఎట్లా అమలు చేస్తున్నావు అవి చెప్పు, ఎలిజిబిలిటీ ఏందో అది చెప్పు. నువ్వు ఎలిజిబిలిటీ లేదని చెప్తావు, అసలు ఏం ఎలిజిబిలిటీ ఉందో మాకు తెలియదు ఇంతవరకు. ఏమి కండిషన్స్ పెట్టావు తెలియదు ప్రజలకి. ఫ్రీ బస్ ఇచ్చారు కదా, తల్లికి వందనం ఇచ్చారు కదా, అన్నీ అమలయ్యాయా? సూపర్ 6 నడుస్తూ ఉంది కదా, అన్నీ అమలయ్యాయా? ఫ్రీ బస్ నడుస్తూ ఉంది, అన్నీ నడుస్తూనే ఉంటాయి. 5 ఏళ్ళు నడుపుతూ కూర్చుంటారా మీరు? ఇంకా 70 సంవత్సరాల నుంచి బాప్ ఆయా మే బోలా, ఓ ఆయా మే బోలా, ఏ ఆయా ఓ బోలా, ఇదే కదరా. రాజొచ్చా రెడ్డొచ్చా కథ మొదలయ్యనేది ఏందా అసలు అర్థం కాదు. ఇంకెప్పుడు మారుతారా మీరు? ప్రోగ్రెసివ్ అంటారు, గ్లోబలైజేషన్ అంటారు, డెవలప్మెంట్ అంటారు, లిబరేషన్ అంటారు, కానీ పద్ధతి మాత్రం అదే, సేమ్ కన్వెన్షన్. యూజ్ ఏముంది ఇంకా నాకు అర్థం కాలే. ఆండ్రాయిడ్ ఫోన్ తెచ్చుకున్న తర్వాత నువ్వు ఆండ్రాయిడ్ వర్షన్లో వాడాలి, కానీ డబ్బా ఫోన్లో కదా ఇట్టిట్ట నొక్కావు అనుకో డిస్ప్లే పోయిద్ది. ఆండ్రాయిడ్ ఫోన్ స్మూత్గానే నొక్కాలి. ఇక్కడ ఎలా ఉందంటే ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుని ఇట్ట నొక్కినట్టుంది. ఐఎమ్ వెరీ సారీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.